ఒకవైపు ఒంటి ఏనుగు, మరోవైపు 19 ఏనుగుల గుంపు బెంబేలెత్తిస్తున్నాయి. పాడి ఆవును ఒంటరి ఏనుగు తొండంతో కొట్టడం వల్ల పేగులు బయటకొచ్చాయి. ఈ ఘటన బుధవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రైతులు గజేంద్ర యాదవ్, మణి, వాసుదేవ, నీలమ్మ, సీను రైతులు డ్రింపింగ్ పైపులు, బోరు పైపులు, అరటి చెట్లు, వరి, టెంకాయ చెట్లు నాశనం చేశాయి. ఈ మేరకు నష్టం వాటిల్లిందని అంచనా వేయాల్సింది. ఇటీవల మణి తన ఒక్క కొడుకును ఏనుగు తొండంతో కొట్టడంతో చికిత్స పొంది మంచాన పడ్డాడు. అతనికి సంబంధించిన పాడి ఆవు ఏనుగు దాడిలో మృతి చెందింది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. జనవరి 2వ తారీఖు నుండి మా ఏరియాలో ఏనుగుల గుంపులు విచ్చలవిడిగా ఆటలాడుకుంటూ పొలాలని నాశనం చేస్తున్నాయి. పంట పొలాలను కూడా, బోర్లు, ఆవులు, మనుషుల్ని ఆడపడితే ఆడ ఎవరు అడ్డుపడితే వాళ్ళని కొట్టి చంపడం ఈ మార్చి చేస్తామంటే రైతులు ఇంక పైర్లు వదిలేసి ఆడన బయట వెళ్ళిపోవాల్సిందని డిసైడ్ అయిపోతున్నాం. పంట హాలిడే వదిలేద్దాం అనుకుంటున్నాం. అలా అయ్యేట్టుగా లేదు. ఎంతవరకు మేము భరించుకోగలం? ఒకసారి అయితే అతివృష్టి, ఒకసారి అనావృష్టి, దానికి తోడు ఈ ఏనుగులు బాధ ఒక పక్క. ఏం చేయాలన్నా తెలియకుండా ఉంది. కలిసి చేసి మా విన్నపాన్ని ఇది చేసుకొని ఆ ఏనుగుల గుంపుని బయట తీసేదానికి ఏమైనా ఆస్కారం చూపించగలదని ప్రార్థిస్తున్నాం. ఉంటుంది ఏడు ఆడ కలిపి 50 చెట్లు ఉంటాయి. అన్ని చెట్లు 50-60 చెట్లు ఉంటుంది. అవి కూడా 50 ఉండవు, 40 చెట్లు ఉంటాయి. చిన్న చెట్లతో కూడా 40. డ్రిప్ పైపులు, ఈ గేట్ వాళ్ళు 2, మెయిన్ పైపు, కుంట్ల పైపులు 4 లెంతులు శుద్ధం ధ్వంసం. ఆడ చూడలే ఎంత ధ్వంసం చేసేసింది. అది మొత్తం శుద్ధంగా ఇది అయిపోయింది.